అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గత వారం రోజుల నుంచి జనాలందరినీ భయభ్రాంతులకు లోన్ చేస్తున్న హెచ్ఎంపి వైరస్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటి అని అంటే, ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. అప్పుడు మనకు 2020 సంవత్సరంలో కోవిడ్ వైరస్ ఏదైతే వచ్చిందో అలా ఇది భయభ్రాంతులకు లోను కావాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏం కాదు. ఈ హెచ్ఎంపివి వైరస్ అనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది సాధారణంగా మనకి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలిగించే అన్ని వైరస్లాగే ఇది కూడా ఒక వైరస్. ఇది మనకి 2001 సంవత్సరంలోనే ఈ యొక్క వైరస్ని కనుక్కోవడం జరిగింది. ఇది మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా దాదాపుగా సర్క్యులేషన్లో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చైనాలో కొద్దిగా విరివిగా ఉంది అనేది మనము వింటూ, భారతదేశంలో కూడా రావడం జరిగింది అని 2 రోజుల నుంచి వింటా ఉన్నాము. ఇప్పుడు మనకి ICMR రిపోర్ట్స్ ప్రకారము దాదాపుగా ఇండియాలో ఈపాటికే 7 కేసుల్ని కనుగొన్నట్టుగా, అవి బెంగళూరు, నాగపూర్, అలాగే మనకి పక్కనే ఉన్న రాష్ట్రాలలో ఇవి 7 ఉన్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో రావడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే చలికాలంలో కూడా ఇది ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎయిర్ బోర్న్, అంటే మనము దగ్గినా తుమ్మినా కూడా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇది వచ్చినప్పుడు అందరిలో కూడా మనకి కామన్గా వచ్చే ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే కోల్డ్, సర్ది కావడము, అలాగే మనకి గొంతు నొప్పి, అలాగే జలుబు, దగ్గు, అలాగే జ్వరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మామూలుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో జాగ్రత్తలు తీసుకోవడంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎయిర్ బోర్నే అన్నాం కాబట్టి మాస్కుల్ని ధరించడము, చేతుల్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండడము, అలాగే ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, మనకి ఎవరికైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు, దగ్గు, అలాగే సర్ది ఉంది అనుకుంటే కొద్దిగా దూరం పాటించడము చేయడం వల్ల దీని నుంచి మనము రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, ఇది వైరస్ జబ్బు కాబట్టి దీనికి పారాసైటమాల్ టాబ్లెట్ వాడడము, అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడము, అంటే హైడ్రేషన్ బాగా ఉండేటట్టు తీసుకోవడము చేయడము. తర్వాత ఒకవేళ ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్స్ అవేమన్నా వాడాలి. అదర్వైజ్ మామూలుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని నుంచి మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎక్కువ మొత్తంలో జాగ్రత్తలు తీసుకొని భయభ్రాంతులకు లోను కాకుండా ఉండడం వల్ల మనము ఈ యొక్క హెచ్ఎంపి వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ప్రజలకు ఈ హెచ్ఎంపి వైరస్ గురించి చెప్పేది ఏమిటంటే, రద్దీ ప్రాంతాలలో మీరు ఉన్నప్పుడు కొంత దూరం పాటించడము, అలాగే మాస్కుల్ని ధరించడము చేయాలి. అలాగే స్కూల్ విద్యార్థులు కూడా ఈ యొక్క ఏవైనా సర్ది కానీ, జలుబు, దగ్గు లాంటివి ఇవి ఉన్నాయి అనుకుంటే కూడా వాళ్ళు స్కూళ్ళకు వచ్చినప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ స్కూల్ టీచర్స్ కూడా వారితో మాస్కులు ఇలా ధరించడం వల్ల, పిల్లల్ని కొద్దిగా దూరంగా జాగ్రత్తగా ఉంచడం వల్ల కూడా స్కూల్ పిల్లల్లో కూడా ఇది ప్రబలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, బస్టాండ్ ఏరియాస్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రాంతాలలో కొద్దిగా మాస్కులు ధరించి జాగ్రత్త పాటిస్తే మనము దీని నుంచి పూర్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది.